మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించి రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడిగా ఎన్నికైన క్షణం నుండే ఆయన సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామికి తన కేబినెట్ లో చోటు కల్పించారు. తాజాగా భారత సంతతి నేత హిందూ ఎంపీ తులసి గబార్డ్ ని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా నియమించారు. తులసి గబార్డ్ గర్వించదగ్గ రిపబ్లికన్ అంటూ అభివర్ణించారు. తులసి గబార్డ్ కు 2 పార్టీల్లోనూ మద్దతు లభిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఆమె మనల్ని గర్వపడేలాగా చేస్తుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. తులసి గబార్డ్ ఇంతకు ముందు డెమోక్రటిక్ పార్టీలో కొనసాగగా ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీలో భాగస్వాములయ్యారు. తులసి గబార్డ్ దాదాపు 2 దశాబ్దాలు యుఎస్ ఆర్మీ అయిన నేషనల్ గార్డ్ లో సేవలందించారు. ఇరాక్, కువైట్ లోనూ తులసి పనిచేశారు. అయితే ఆమెకు నిఘా విభాగంలో పనిచేసిన అనుభవం లేదు. ఆమె హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీలో పనిచేశారు. తులసి గబార్డ్ 2013 నుంచి 2021 వరకు హవాయి పార్లమెంట్ సభ్యురాలు. ఆమెకు భారత్తో మంచి సంబంధాలున్నాయని అంటుంటారు. ఆమె తల్లి హిందూ మతాన్ని స్వీకరించి తన పిల్లలకు హిందూ పేర్లు పెట్టారు. తులసి గబార్డ్ సైతం హిందూ మతాన్ని విశ్వసించారు. ఆమె పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో భగవద్గీతపై చేయి వేసి ప్రమాణం చేశారు. 2020 సంవత్సరంలో తులసి గబార్డ్ డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని సమర్పించారు. అయితే మద్దతు లభించకపోవడంతో అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య డిబేట్ జరిగిన సమయాల్లో ట్రంప్ ని సిద్ధం చేసింది తులసి గబార్డ్. 2020లో డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి తులసి గబార్డ్ తన అభ్యర్థిత్వాన్ని సమర్పించిన సమయంలో కమలా హ్యారిస్ సైతం రేసులో నిలిచారు. తులసి గబార్డ్, కమలా హ్యారిస్ మధ్య పార్టీలో అంతర్గత చర్చ జరిగింది. ఇందులో తులసి పేరు ప్రధానంగా వినిపించింది. గత ఎన్నికల్లో ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య డిబేట్ జరిగిన సమయంలో ట్రంప్ ని సిద్ధం చేసిన వ్యక్తుల్లో తులసి గబార్డ్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఎన్నికల తర్వాత తులసికి కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ట్రంప్ ఆమెను యుఎస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా నియమించారు.